మేము తీయము అని చెప్తున్నామన్నా. మీకు కావాలంటే గౌరవం ఇచ్చి మా చెల్లెళ్ళందరూ తిరుగుతున్నారు. ఏదో ఒక్క చెల్లె తిరగకపోతే తీసి పడేయమంటే కాంగ్రెస్ ఈ రోజు ఉందన్నా. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇన్ఛార్జీలైన వాళ్ళందరూ ప్రెసిడెంట్లే కానీ, మండల ప్రెసిడెంట్లే కానీ, బూత్ వాళ్ళే కానీ, పనిచేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ సగవిన్యంగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని తొలగించ. కానీ ఎప్పుడు వేస్తాం? పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక వేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళను వెలగొట్టడం కానీ మీ జిల్లాలలో ఈ ఉమెన్స్ మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తూ మహిళల గురించి పార్లమెంట్ ఎలక్షన్స్ లో పెద్దపీట వేయాల్సిందిగా చెప్పులని తరిమి కొట్టాలి. జిఎస్టీలు, వ్యాట్లు, ఈరోజు ఉద్యోగాలు, ఈరోజు నిత్యావసరం చేస్తూ ముందుకు చేస్తున్న ఈ తరుణంలో మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కోడ్ తొందరలోనే వస్తుంది. ఒకటి మాత్రం ఈ వేదికగా రేవంత్ అన్న ఏట్టున ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. సో ఈ మహిళా ఓటు పెట్టాలి. ఎవ్రీ ప్రెసిడెంట్ ఇస్ డైరెక్టెడ్ హియర్ ఇన్ ఈ రోజు నుంచి మహిళలకు సంబంధించిన రక్షణ గురించే గాని, నిత్యావసర సరుకుల ధరలే గాని, ఇవే కాకుండా మన పిల్లల ఉద్యోగాలే గాని, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రేవంత్ అన్న పెద్దపీట వేసిండా లేదా? ఉద్యోగాల జాబ్ మేళ ఇస్తుండా లేదా? చప్పట్లు కొట్టండి. మరి మన పిల్లలు వస్తున్నాయి కదా. సో మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఇవన్నీ సాధ్యపడుతుంది కాంగ్రెస్ చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా. ఎందుకంటే బీజేపీలో ఉన్న అన్నలందరినీ కరువు అయిపోయింది. ఈ రోజు మహిళలకి నిజంగా కూడా పూలే గారి గురించి మాట్లాడతారు. బీసీలకు పెద్దపీట వేయకుండా ఒక బీసీ బిడ్డ, ముదిరాజు బిడ్డలకి ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లు వేయాలా? ఎస్సీ ఎస్టీ బీసీలను బొందబెట్టిన ఓట్లు వేయాలా? మహిళా బంధు పేరు మీద దోసుక తిన్నారు వాళ్ళకి ఓట్లు వేయాలా? ఈరోజు పప్పులు ఉప్పులు 50 పోయి 100 100 పోయి 200. పెట్రోల్ ధర మనం ఉన్నప్పుడు ఎంత ఉండే? 50 ఉండే. ఇతర పార్టీలను పొందబెట్టే వారికి మనం పనిచేస్తూనే ఉండాలి.